పేతురు, నువ్వు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము గట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. ఒకరోజు పేతురు, నువ్వు ముసలివాడవైతావు, నీ చేతులు నువ్వు చాచుతావు, వేరొకడు నీ నడుము కడతాడు, నీకు ఇష్టము కాని చోటికి ఎక్కడికి పోతాడట? మోసుకొని పోతాడు. పేతురు గారి జీవితాన్ని ఆలస్యం చేస్తుంటే నిన్ననే నా కళ్ళలోంచి కన్నీళ్ళు అలా జారిపోయండి. నిజంగా చెప్తున్నాను. పేతురు గారి జీవితం యవ్వనంలోనట నడుము కట్టుకున్నాడు, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతాడట. ఈ ఊర్లే ఆ ఊర్లో ఎక్కడ తిరగమంటే అక్కడ తిరుగుతాడట. యేసుక్రీస్తు పేతురు గారి యొక్క భవిష్యత్తు చెప్తున్నాడు. వృద్ధాప్యానికి వచ్చాడట. పేతురు గారి సిచ్యువేషన్ ఎట్టుందట? పేతురు గారి సిచ్యువేషను, ఆయన సిచ్యువేషన్ పొజిషన్ ఎట్టుంటుందటమ్మా? ఒక చేతులు దాస్తాడట, కానీ వేరే కూడా ఆయన నడుము కడతాడట. ఆయనకి ఇష్టం లేని చోటుకు, ఒక్క మాటలో చెప్పాలంటే పేతురు గారు మంచాన పడి ఎట్టున్నాడో తెలుసా? జీవ శవం లెక్క ఉన్నాడు. ముగింపులో చివరి ఘట్టంలో పేతురు గారి సిచ్యువేషన్ ఎట్టుందో తెలుసా? యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రవచనానుసారము, భవిష్యత్తానుసారము పేతురు గారు ముగింపు వచ్చింది. ఆ వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన జీవితం ఎలా ఉంది అని అంటే మంచాన పడిపోయాడు, బ్రతికి ఉన్న శవం లెక్క ఉన్నాడు. మాటలు అయితే వస్తున్నాయి కానీ అవయవాలు ఏమీ కదలట్లేదట. మంచాన పడి ఉన్నాడట. పేతురు గారికి ఒక ఆశ ఉందట, పలానా చోటికి తీసుకొని పోయా అంటే వేరేవాడు వస్తాడట, ఆయన నడుము కడతాడట. నడుము కట్టి జీవశవం లాంటివి ఉన్న ఆయనకు నచ్చిన చోటికి కాకుండా వేరే చోటికి పోయాడు. తీసుకొని పోయి ఒక చోట కూర్చాడు. కూర్చోబెట్టిన చోట ఆయనకు నచ్చిందా? నచ్చలేదట. నచ్చకపోయినా కానీ అక్కడ ఏం చేసేవాడో తెలుసా? మళ్ళీ ఆలోచనలో నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, పేతురు గారి చరిత్ర గురించి చరిత్ర పుస్తకాల్లో చదివాను. ఆయన ఎలా చచ్చిపోయాడటమ్మా? తలకిందులుగా సిలువ వేయబడి చచ్చిపోయాడు. అసలు తలకిందులుగా సిలువ వేసి చచ్చిపోయేంత ఏమొచ్చింది? ఆల్రెడీ జీవశవం మాదిరి మంచాన పడిపోయాడు. వేరేవాడు నడుము కట్టి తీసుకొని పోతే కానీ కుదరట్లే. మరి యూదులకు అంత పగ, అంత అసూయ, ఈడు బతికి ఉన్నా కానీ వేస్ట్, ఈయన చంపేంత పగ ఎందుకు వచ్చిందో తెలుసా? యవ్వనుడు ఇష్టం లేని ఒక చోటుకు తీసుకుని పోయి అక్కడ కూర్చోబెట్టినా కానీ తన నడుము కట్టుకొని ఎలా నిలబడ్డాడో తెలుసా? ఎలా కూర్చొనైనా కానీ వాక్యం చెప్పేవాడో తెలుసా? తనకు నచ్చని ప్లేస్ అయినా కానీ గొంతు చించుకొని ఒకటే మాట అన్నాడు, నా శరీరం జీవశవం లెక్క పడినా కానీ నేను చెప్తున్నాను, మీ అందరి జీవితానికి వెలుగు ఇచ్చేవాడు నా ప్రభువే అని గొంతు చించుకొని గట్టిగా అరిచి చెప్పేవాడు. ఈయన అరుపులు, ఈయన కేకలు, చుట్టుపక్కల ఉన్న యూదులు, మత ఛాందసవాదులు, ఈయన మంచాన పడినా కానీ ఈయనలో ఏం తగ్గలేదు. దేవుడంటే భక్తి తగ్గలే, దేవుడంటే విశ్వాసం తగ్గలే. ఈడు బతకడానికి అనర్హుడు. జీవశవం లాంటి పడి ఉన్న ఈడే గొంతు చించుకొని ఇంత అడిచి ఇన్ని ఆత్మలు రక్షిస్తున్నాడంటే ఈయన బతకడం కంటే ఏం చేద్దాము? ఈయన ప్రభువుకు పట్టిన గతే ఈడికి కూడా పట్టాలి. శిలువ వేసి చంపాడు. పేతురు గారు జీవశవం లెక్క మంచాన పడి కూడా ఏం చేస్తా ఉన్నాడు? గొంతు సించుకొని దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు నేను మళ్ళీ నిన్ను అదే ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఏం చేయగలవు? నువ్వేమైనా జీవశవం లెక్క ఏమైనా పడినావా? నీకు కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జీవశవం లెక్క మంచాన పడిన పేతురు గారు గొంతు చించుకొని ప్రభువే గొప్పవాడని చెప్తుంటే అసూయతో పగతో రగిలిపిన యూదులు తలకిందులుగా సిలవేసి చంపేంతగా అసూయ పెంచుకున్నాడంటే ఎలా చేశాడో? జీవశవంగా ఉన్నా కానీ, జీవశవంగా ఉన్న పడి ఉన్న పేతురు ఎంత చేసింటే మనం ఎంత చేయాలి చెప్పండి? ఎంత చేయాలి? జీవశవం లెక్క పడిన ఆయననే సంపాంత పగ పెంచుకునేలాగా సేవ చేసేటట్టే మన సేవ ఎట్టుండాలో తెలుసా? మనం చేసే సేవకట ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి. అవసరమైతే పగతో రగిలిపోయే వాళ్ళు మనం బ్రతికి ఉండగానే మనల్ని ఏమనుకోవాలి? ఈడు బతికుంటే ఎన్నో ఆత్మలు బతికిచ్చాడు కాబట్టి వీని ఏం చేయాలి? చంపేచ్చా. మంచాన పడి ఆ మంచం మీద పడుకొని పేతురు గారు ఏం కలగనేవాడో తెలుసా? జీవశవంలాగా మంచాన పడ్డాడు. మనసులో పడుకొని ఏం కలగనేవాడో తెలుసా? ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. 16-18 శతాబ్దం మధ్యలో అనుకుంటాను, మన భారతదేశంలో ఎంతోమంది కవులు ఉన్నారమ్మా. రాత్రిపూట మంచం బయట వేసుకొని చంద్రుడిని చూసేవట మన దేశంలో ఉన్న కవులు. ఆ చంద్రుని చూసి చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడని కవితలు రాశారట, పద్యాలు రాశాడు, చాలా గొప్పగా పొగుడుతూ ఉన్నాడట. ఆ చంద్రుని గురించి అంత గొప్పగా వర్ణిస్తూ పద్యాలు, కవితలు, కథలు ఎన్నో రాస్తున్నాడట. ఎప్పుడు భారతదేశంలో ఉన్న మనోడు. అదే వేరే దేశంలో ఉన్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మంచం వేసుకొని మంచం మీద పడుకొని ఏం కలగనేవాడో తెలుసా?
మన భారతదేశంలో ఉన్నవారు చంద్రుని వర్ణిస్తూ కథలు రాసేవాళ్ళేమో, కానీ ఈ కళలు వచ్చేవట మన భారతదేశంలో ఉన్న కవులకు. అదే ఆ దేశంలో ఉన్న మంచం మీద పడుకున్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్కి ఏమని కళ వచ్చేదో తెలుసా? ఏం కళ వస్తుందంటే, నేను ఒక రాకెట్ తయారు చేసుకొని చంద్రుని మీదకి వెళ్తే చంద్రుడు నా కాళ్ళ కింద ఉంటాడు. ప్రతిరోజు వచ్చేదట ఈ కళ. ఏ కళ వచ్చేదంటే, నేను పైకి పోయానంటే చంద్రుడు నా కాళ్ళ కింద ఉంటాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చంద్రుడు గొప్పోడు, చంద్రుడు అందమైన వాడని ఈ కళలు కంటుంటే, ఎక్కడో ఆ దేశంలో ఉంటున్న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ కలగనేవాడంటే చంద్రుడు నా కాళ్ళ కింద ఉన్నట్టు కలగనేవాడట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఏ కలగంటే, పేతురు గారు జీవ శవం లెక్క మంచాన పడి ఉన్నప్పుడు పేతురు గారికి ఏం కళలు వచ్చేవో తెలుసా? చంద్రుడు కాళ్ళ కింద ఉన్నట్టు కాదట కళ వచ్చేదేటో తెలుసా? పరలోకమే ఆయన కాళ్ళ కింద ఉన్నట్టు కలగన్నాడట. మంచాన పడి పగలంతా రాత్రంతా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, శరీరం సహకరించకుండా రాత్రి కలగంటాడు. వేరే వాడిని పిలుస్తాడు, రే నన్ను పలాను చోటుకు తీసుకొని పోరా అంటాడు. వాడు తీసుకొని పోడు, ఇంకొక చోట ఎక్కడో కూర్చోబెడతాడు. తనకి ఇష్టం లేదు. ఇష్టం లేకపోయినా కానీ రాత్రి గన్న కళ నెరవేరాలంటే నడుము కట్టుకొని గొంతు చించుకొని ఇప్పుడు ఎవరు గొప్పవాడని చెప్పాలి పేతురు గారు. యేసుక్రీస్తు వారే గొప్పవాడని గొంతు చించుకొని అరుస్తూ ఉంటే రాత్రి కలగంటాడు, పగలొచ్చి కలగన్న కళ ప్రకారము గొంతు చించుకొని అరుస్తూ ఉన్నవాడు. ఈరోజు రాత్రి పడుకుంటే నీకు ఏ కళ వస్తుంది? పేతురు గారికి ఏ కళ వస్తుందంటే, పరలోకమైన కాళ్ళ కింద ఉన్నట్టు జీవ శవం లెక్క మంచాన పడినా కానీ పరలోకమైన కాళ్ళ కింద ఉన్నట్టు కళ వచ్చింది. మరి నీకే కళ వస్తుంది? నువ్వు దేని గురించి కళలు కంటున్నావు? నీ ఆశలేంటి, నీ కోరికలేంటి, ఏమి సాధించాలని నువ్వు కలగంటున్నావు? నీ కళ కూడా ఎట్టుండాలో తెలుసా? పరలోకాన్ని కాళ్ళ కింద ఉన్నట్టే కళ ప్రతిరోజు రావాలి. కళ గురించి మీకు తెలుసో లేదో కానీ పగలంతా మనం దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తే రాత్రి ఏమొస్తుందో తెలుసా? అదే కళ వస్తుంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుని గురించి ఎక్కువగా ఆలోచన చేశాడు కాబట్టి ఆయన కళలో ఏమొచ్చిందంటే చంద్రుడు ఆయన కాళ్ళ కింద ఉన్నట్టు కళ వచ్చింది. పేతురుగా జీవశలంగా మంచాన మీద పడుకున్నప్పుడు ఎక్కువగా దేవుని గురించి ఆలోచన చేసేవాడంటే దేవుని గురించి పైనున్న వాటిని వెతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చే కళలు కూడా అట్టనే ఉండింటాయి. మరి నీకు వచ్చే కళలు ఎట్టున్నాయి? నీకు వచ్చే కళలు ఎట్టున్నాయి అంటే నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తున్నావు తెలుసా? నీకు వచ్చే కళను బట్టి నువ్వు పగలు ఆలోచన చేసే విధానాలు ఏంటో నీకు బయటపడతా ఉంటాయి. నువ్వు కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందర పరలోకం ఉంటుందంటే కళ్ళు తెరుచుకొని పగలంతా నువ్వు దేని గురించి ఆలోచన చేస్తున్నట్టు? కళ్ళు తెలుసుకొని పగలంతా పరలోకం కోసం ఆలోచన చేసినవాడు కళ్ళు మూసుకోగానే పరలోకం కళలో వస్తుంది. ఎందుకంటే పగలంతా ఆడి చింత దేని మీద ఉంది? పైనున్న వాటినే వెతుకుతున్నాడు కాబట్టిగానే పరలోకం మీద ఆశ, పరలోకం మీద ధ్యాస, పరలోకం మీద కోరికలు మొదలవుతూ ఉంటాయి. పగలంతా ఆలోచన చేయండి, రాత్రి కళలు కానండి. కళలుగా విడిచిపెట్టకూడదు. కన్న కళలను ఏం చేసుకోవాలి? నెరవేర్చుకోవాలి. పరలోకం కళలో వచ్చినంత మాత్రం గొప్ప కాదు, పరలోకంలో అడుగు పెడితేనే గొప్ప. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. చంద్రుడి మీద గొప్ప పెట్టాడు, చంద్రుడి మీద గొప్ప అడుగు పెట్టాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద అడుగు పెట్టినంత పరలోకం రాణిస్తాడా? చంద్రుడి మీద అడుగు పెట్టినోడు కాదు గొప్పవాడు, పరలోకంలో అడుగు పెట్టిన వాడే గొప్పోడు. గుర్తుపెట్టుకో. ఈడు మహా అంటే చంద్రుడి మీద అడుగు పెట్టాడు. అడుగు పెట్టి ఆడు సాధించింది ఏంటి? వాడు బ్రతికిన బతుకేంటి? చంద్రుని మీద అడుగు పెట్టిన వాడి కంటే పరలోకంలో అడుగు పెట్టిన పేతురు గారే భవిష్యత్తులో గొప్పవాడవుతాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి.